పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మిళ్లు మంజూరు చేయాలంటూ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూములు, అదే విధంగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినారు. అదే విధంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు. అదే విధంగా పింఛన్లు ఇస్తానన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు పట్టాలు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటిదాకా ఇవాళ పేదల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక అధికారాలు పార్టీలు మారుతా ఉన్నాయి, కానీ పేదల బతుకులు మాత్రం మారేటువంటి పరిస్థితి కూడా లేదు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఇచ్చినారో ఎన్నికల వాగ్దానాలు అమలు పరచడంలో భాగంగా ఇవాళ ఇంటి స్థలాలు ప్రధానమైనటువంటి అంశం. ఎర్రజెండా నాయకత్వాన భూ పోరాటాలు చేసి నిరుపేదలకు పంచినటువంటి భూములపైన ఇవాళ పోలీసులు దాడులు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ